నాకు కొంచెం హ్యాంగ్ ఓవర్గా ఉంది. ఐ నీడ్ సమ్ రెస్ట్. ఫుడ్ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకో. మార్నింగ్ లేట్గా లేస్తాను. ఆ అబ్బాయి హూ ఎవర్ హీస్ అభి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ గో అహెడ్. వాట్? మీ నాన్న నీకు ఎస్ చెప్పాడు. నాన్న, నాకు కొంచెమైనా విన్నింగ్ ఎగ్జైట్మెంట్ ఇవ్వచ్చు కదా, కొంచెమైనా రెసిస్ట్ చేయొచ్చు కదా. మన క్యాస్ట్ కాదనో ఆస్తి లేదనో ఏదో ఒకటి చెప్పి. మీ నాన్నకు కూడా ఓడిపోయి అలవాట్లేదు. ఎప్పుడు కలుపుతున్నావు? ఈరోజు ఈవినింగ్. ట్వంటీ ఇయర్స్ మనతోనే ఉన్నవాడు సడన్ గా ఎలా మారిపోతాడు నాన్న? నో, అన్నయ్య మారలేదమ్మా, వాడి ప్రయారిటీస్ మారాయి. నౌ హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ, హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. హహా, నా లైఫ్లో ఎవరు వచ్చినా మా నాన్నే నా ప్రయారిటీ. అది చూద్దాం. దండం పెడతా, ప్లీజ్ డోంట్ స్పాయిల్ ద ప్లాన్. టైంకి వచ్చే అండ్ ట్రిమ్ దట్ బ్లడీ బియర్డ్. ఏ ష్యూర్ కదా? యుల్ మేనేజ్ కదా? నైస్ ప్లేస్. మనం ఎందుకు రాలేదు? హీల్ బి హియర్ ఇన్ అ వైల్ నాన్న. ఎక్కడ రావా? దాట్స్ ఫైన్, లెట్ హిమ్ టేక్ టైమ్. ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ద టేస్ట్ ఆఫ్ కాఫీ. బాగుంటుందా? ఐఎమ్ ష్యూర్ యూ లైక్ ఇట్ నాన్న. ఓకే బ్రో, 2 కాఫీ. మేక్ ఇట్ 3 ప్లీజ్. హాయ్ అంకుల్. హాయ్. నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. ఇంతకుముందు మనం ఎందుకు రాలేదు? అది అంటే మనం ఇప్పుడు ఇలా కలవడం ప్లాన్ ఏమో అంకుల్, సింధుది. ఓ గుడ్ వన్. థ్యాంక్ యూ. ఎలా కలిశారు? యాక్చువల్లీ స్నాప్ ఇలానే కలిసాం అంకుల్. ఓ, అంటే మేము ఎప్పుడు కలిసినా స్నాప్ అవుతూ ఉంటాయి మా వర్డ్స్ ఇలానే. యాక్చువల్లీ ఐ వాజ్ లీడింగ్ అ ఫెస్ట్ అంకుల్. షీ వాజ్ అ పార్టిసిపెంట్ ఇన్ దాట్. అదే మూమెంట్ వీ అండర్స్టూడ్ దట్ వీ హ్యాడ్ సమ్ కనెక్షన్ అంకుల్. అలా అని వెంటనే ఎస్ చెప్పలేదు అంకుల్. నేను ఫైనల్ ఇయర్లో ప్రపోజ్ చేస్తే తను ఫైనల్ ఇయర్ వచ్చాక అప్పుడు ఎస్ చెప్పింది. ప్రిపేర్ చేసి తీసుకొచ్చావా నాన్న? అంకుల్ నథింగ్. సో వాట్ డూ యూ డూ అభి? ఫస్ట్ అయితే గూగుల్లో జాబ్ చేసేవాడిని అంకుల్. 1 year ఫారెన్లో కూడా ఉన్నా. దెన్ అగైన్ జాబ్ వాజ్ గ్రేట్ అంకుల్, బట్ దెన్ ఐ రిజైన్డ్ ఇట్. ఎందుకంటే ఐ హ్యాడ్ దిస్ థింగ్ ఇన్ మీ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెనర్ అని. సో ఇంకా హైదరాబాద్ వచ్చేసి ఐ హ్యావ్ మై ఓన్ స్టార్ట్అప్ హియర్ అంకుల్. టచ్ వుడ్ ఇప్పటిదాకా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, వాట్ ఈస్ యువర్ స్టార్ట్అప్ ఐడియా? ఇదే అంకుల్, ఐ ఓన్ దిస్ ప్లేస్. వాట్ యు మీన్ దిస్ కాఫీ షాప్? This is just not a coffee shop, uncle. It's like a co-working space. Okay, let me explain.
ఇప్పుడు నాలాగా స్టార్టప్స్ పెడదాం అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ లైక్ అ వర్కింగ్ స్పేస్. అంటే రైటర్స్ కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి. సో వీ అలాట్ స్పెసిఫిక్ క్యాబిన్స్ టు దెమ్ అండ్ దే వర్క్ దేర్. మీటింగ్స్ అయినా కాన్ఫరెన్సెస్ అయినా ఎక్కువ ప్రొఫెషనల్గా ఉంటే క్రియేటివ్ పీపుల్కి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకే వాళ్ళకి దిస్ స్మాల్ ఇన్ఫార్మల్ సెటప్ అంకుల్. దట్స్ గ్రేట్. దీని అంతటికి ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ ఆల్? అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అంకుల్. దిస్ డెంట్ కమ్ టు మీ ఈజీ యాక్చువల్లీ. ఐ వాజ్ పుష్డ్ ఇన్ టు బీటెక్ అంకుల్. అంటే అందరూ సింధులాగా లక్కీ ఉండరు కదా అంకుల్ మీలాంటి ఫాదర్ ఉండడానికి. అంకుల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా మీద నాకే హోప్స్ పోయిండే అంకుల్. అదే టైంలో సింధు స్టూడ్ లైక్ సపోర్ట్ టు మీ. ఎవరు చూడని నా ప్యాషన్ తను చూసింది, ఎవరు చూడని నా డ్రీమ్స్ తను చూసింది. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు చూపించింది. తను నా లైఫ్లో ఉండకపోయింటే నేను ఒక ఫెయిలియర్ లాగా ఉంటుండే, సొసైటీని తప్పుపడుతూ బతికేస్తుండే. మరీ చెప్తావు. అదేం లేదు నాన్న. ఫస్ట్ సెమ్ పక్కన పెడితే హీ వాజ్ టాపర్ ఆఫ్ ద కాలేజ్. అంతెందుకు, నేను అన్ని ఎగ్జామ్స్ పాస్ అవడం కారణం వీడు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే. అసలు రిపోర్టింగ్లో నా ఇంట్రెస్ట్ గుర్తుపట్టింది కూడా వీడే. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నాకు ఎంత సపోర్ట్ ఇస్తావో వీడు కూడా అంతే. గుడ్. మరి మీ ఇంట్లో ఇంకొంచెం టైం కావాలంకుల్. అంటే అమ్మ అక్క డెలివరీ అని ఆస్ట్రేలియా వెళ్ళింది. సో తను వచ్చాక అమ్మ నాన్నతో కలిసి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అంటే వాళ్ళని ఒప్పించగలంత నమ్మకం నాకు ఉంది అంకుల్. బట్ ఈ మూమెంట్లో నాకు కావాల్సింది మీ యాక్సెప్టెన్స్ అంకుల్. కాఫీ చాలా బాగుంది అభి. నైస్ చాయిస్. నాన్న నాన్న థ్యాంక్ యూ సో మచ్. ఓయ్ మొద్దు, ఇంకా అర్థం కాలేదా? హి జస్ట్ సెడ్ yes. ఓహ్ థ్యాంక్స్ అంకుల్. ఓకే, నైస్ మీటింగ్ యూ అభి. ప్లెజర్ మీటింగ్ యూ టూ అంకుల్. వెళ్దామా? నాన్న, దిస్ ఇస్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ అండ్ అభి. నేను కొంచెం టైం ఉండొస్తా బిఫోర్ 10. ఈ ఒక్క రోజుకి క్యాబ్లో వెళ్ళిపోవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ నాన్న. ఏంది ఇప్పుడు సెట్ 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 సెట్. ఈజీగానే ఒప్పించినా కదా. ఏడ్సవ్లే, అంతా నేను ప్లాన్ చేశాగా. హాయ్ రా. హాయ్ నాన్న. ఏంటి ఈ టైంలో? గుర్తొచ్చావురా, అందుకే చేశా. ఏదైనా ఇంపార్టెంటా? లేదురా, అది నాన్న నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను చాలా అర్జెంట్గా వెళ్ళాలి. నేను మళ్ళీ మాట్లాడతానే. బాయ్ బాయ్ బాయ్. ఐల్ కాల్ యూ బ్యాక్.
నాన్న నాన్న వాట్స్ రాంగ్ విత్ యూ నాన్న? ఇంత లేట్ అయింది, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఎంత భయపడ్డానో తెలుసా? చాలా టెన్షన్ పడింది అంకుల్. అప్పటి నుంచి ఏడుస్తూ ఉంది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామని. సారీ నాన్న, అర్జెంట్ పని పడి ఐ హ్యాడ్ టు గో. ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నాన్న గ్లాస్ ఆఫ్ స్కాచ్ అండ్ వెబ్ సిరీస్. నేను తాగేసి వచ్చాను. మీరు ఫోన్ చేశారా? బయట నుంచి ఆర్డర్ చేశాను. తినండి. అమ్మాయిగా పుడితే అర్థమవుతుంది బే. పొద్దున్నే లేయాలి, వంట చేయాలి, ఫోన్ ముట్టొద్దు, షార్ట్ డ్రెస్ వేయొద్దు అంటూ. తల్లి నీ సోదా మళ్ళీ మొదలు పెట్టకు. ప్లాన్ చెప్పు. ఏముంది, మీరిద్దరు బైక్ ఎక్కి వెళ్ళిపోండి, మేము నలుగురం క్యాబ్లో వెళ్ళిపోతాం. మీరు వెళ్ళండి, డాడ్ వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి, నేను డాడీతో వెళ్తా. డాడా? అంటే యూ యాక్చువల్లీ టోల్డ్ హిమ్ దట్ యుర్ కమింగ్ టు ద పార్టీ? మరి మీ డాడ్ లాగా సీరియస్ ఉంటారనుకున్నావా? పిచ్చ కూల్ టైప్స్. మా డాడీ కూడా కూలే ఉంటాడు, కానీ 11:30కి ఇంటికి వెళ్తేనే కాళ్ళు ఇరగొడతాడు. సో సాడ్, బట్ హియర్ ద సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మా డాడ్ ఒక లీగ్ టైప్, పిచ్చ కూల్ చిల్పిల్ టైప్స్. హీ రెస్పెక్ట్స్ మై టైమ్, స్పేస్ అండ్ ఫ్రెండ్స్. బుద్ధి ఉందా లేదా మీకు? అర్ధరాత్రుల దాకా ఈ పార్టీలేంటి? నాన్న అయ్యో అంకుల్, టైం 11 అయింది. సో స్వీట్. థ్యాంక్ యూ అంకుల్. షట్ అప్. ఇలాంటి వాళ్ళతోనా నువ్వు ఫ్రెండ్షిప్ చేసేది? వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ డు యూ హ్యావ్? షేమ్ ఆన్ యూ. మన కల్చర్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? ఇలా చేస్తే మీ పేరెంట్స్ ఏమనట్లేదా? గివ్ మీ దేర్ కాంటాక్ట్స్. గివ్ మీ. ఎందుకు అంకుల్? విల్ జస్ట్ లీవ్. వెయిట్, ఆర్ యూ డ్రంక్? బీయింగ్ ఎ గర్ల్, వాట్? హౌ కెన్ యూ బి సో ఇర్రెస్పాన్సిబుల్? ఛే. భయపడిపోయారు కదా, కంగారు పడ్డారు కదా. డోంట్ మిక్స్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ గాయ్స్. ఈయనేంటే ఇలా ఉన్నాడు? ఐ విష్ మై డాడ్ ఇస్ లైక్ దాట్. ఇంకా ఫ్రెండ్స్ ముందు ఎంబారస్ చేశారు. Come on రా, it's just a practical joke, just to make your day little more memorable. మెమరబుల్ కాదు, అరువు తీసాం. అన్నట్టు టైం ఎంత అయింది? 11:30. ఏ అమ్మో 11:30నా? బాటిల్ తీసుకోవాలి, షాపులు మూసేస్తారు. గుద్దుతా. టైం ఎంత? ఈ ఒక్క రోజురా, రోజు 10:30 కల్లా క్లోజ్ చేస్తున్నాను కదా. చా నాన్న, రోజు ఏదో కారణం ఎదుగుతావా నాన్న? అయినా ఈ టైంలో షాప్స్ ఓపెన్ చేసి ఉండవు. గప్ చుగ్గా ఇంటికి పద. ఓపెన్ చేసుంటే ఉండవు. లెట్స్ టేక్ యూ టర్న్. ఇప్పుడు చూడు, చూస్తావుగా.
అన్నా ఏం కావాలి ఎవర్ గ్రీన్ ఓల్డ్ మంక్. అన్నా మీరా? అవన్నా 500 సార్. తెలుసులే అన్నా. రే ఒక ఓల్డ్ మాంక్. థ్యాంక్ యూ. ఓకే సార్. ముందు వాడిని తన్న లోపలేసి. వేళ కాని వేళ హెల్ప్ చేస్తున్నాడే, ఎవరన్నా తంతారా? ఈరోజు 2 పెగ్స్ కన్నా ఎక్కువ తాగు, బాటిల్ విరగొట్టేస్తా చెప్తున్నా. 2 పెగ్సా? అంటే పర్మిషన్ ఇచ్చేసావుగా? యా గో. చీర్స్ టు మై డార్లింగ్ కల్పన. ఏదో పని చేస్తూ అమ్మని ఎందుకు తలుచుకుంటావు? షడప్. నాన్నగారితో మాట్లాడే పద్ధతేనా ఇది? పోను పోను పిల్లకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఓవర్ యాక్షన్ చేయకు, నీకు ఆ టోన్ సెట్ కాదు. లేకపోతే ఏంటే, మా ఆవిడ తెలుసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? అమ్మ లేదు కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి, ఉండుంటే కాళ్ళు ఎరగొట్టేది. అది నీలాగా ఓల్డ్ ఫ్యాషన్ కాదే, నాలాగే అప్డేటెడ్. అసలు ఆ రోజుల్లో మేము నాన్న ప్లీజ్ ఆపేవా? నువ్వు నీ ఎపిక్ లవ్ స్టోరీ వినే ఓపిక నాకు లేదు. పెగ్ ఫినిష్ చేస్తే వెళ్ళి పడుకుందాం. వాట్ ఈస్ దిస్ బ్రో? నా కూతురు గ్రాడ్యుయేట్ అయిన సందర్భాన్ని చీప్గా 2 పెగ్గుల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలా? అంత లేదు బ్రో, అది ఫినిష్ చేసి పడుకోకపోతే బాటిల్ పగులుద్ది. అంతేనా బ్రో? యు హియర్ దట్? ఈ పాట గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? పడుకోబెట్టేటప్పుడు జోల పాటలు రాకపోతే కిషోర్ ముఖేష్ పాటలేగా పాడి పడుకోబెట్టేవాడివి. గుడ్ గర్ల్, లెట్ us sing together. జోకా, పెగ్ ఫినిష్ చేస్తే వెళ్ళి పడుకుందాం. Come on బంగారం, డోంట్ స్పాయిల్ ద మూడ్ ప్లీజ్. నో వేస్. నువ్వు నాతో కలిసి పాడితే ఈ పెగ్ పక్కన పెట్టేస్తా. షూరా? किसी की मुस्कुराहटों पे हो निसार, ला ला ले ला ले ला ले ला ले ला ला ला, ला ला ले ला ले ला ले ला ले ला ला ला, जीना इसी का नाम है. One more peg. చుప్. Hey, let me complete that peg. ఛాన్సే లేదు, నేను పాడితే పెగ్ పక్కన పెట్టేస్తా అన్నావు కదా. హే, కంప్లీట్ చేయకుండా పెగ్ పక్కన పెట్టేయకూడదు. ఏడిసావులే. పాపమది. రే సిగ్గుండాలరా నీకు. ఇంకోసారి వద్ద నుంచి కంప్లైంట్ రావాలి, నీతో మాట్లాడడం మానేస్తా ముందే చెప్తున్నా. అబ్బా, ఐఎమ్ టెల్లింగ్ యు రైట్, దేర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. చిన్న విషయాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నా అంతే. అయినా కూడా ఇంకోసారి వద్ద నుంచి కంప్లైంట్ వస్తే వాస్కి గురించి వదినికి కంప్లైంట్ చేస్తా. వాసుకి ఎవరు? నీకు దండం పెడతానే తెలియాలంటే వైలెంట్ డిసిషన్. నాన్న, నీకు వాస్కి గురించి తెలీదా? ముషీరాబాద్ లో మన పక్కింట్లో ఉండేది అది. రే చిన్నపిల్లలాగా గొడవ ఏంట్రా? నాన్న నేను కాదు నాన్న, అదే నాన్న. నాన్న నేనేం చేయలే, వాడే అంతా చేశాడు. సీ నా నోట్ తెరవనే. నాన్న 10th క్లాస్ లో భరత్ ఉన్నాడు కదా, వాడు నీ ప్రపోజ్ చేశాడు నాన్న. అప్పుడు ఇది ఎరా ఈ క్రిస్మస్ కైనా వస్తున్నావా? నాన్న ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం ఏంట్రా? ఇట్స్ బీన్ 2 years. ఈసారి యూ కెన్ మేక్ ఇట్ అన్నావు కదా. అంటే నాన్న ఇక్కడ ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యేలా ఉంది క్రిస్మస్ బ్రేక్ లో. లావణ్య ఇస్ క్యారింగ్ ఆల్రెడీ. నెక్స్ట్ ఇయర్ కి పాప బాబు ఫైనాన్షియల్ గా వి షుడ్ బి ప్రిపేర్డ్ రైట్. సో కుదరదని చెప్తున్నావు అంతే కదా? నాన్న నెక్స్ట్ ఇయర్ పక్కా వస్తాను. హోమ్ లోన్ కూడా క్లియర్ అయిపోతే వి విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద స్ట్రెస్. పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయొచ్చు. 2 months ఆఫ్ పెట్టేస్తాను, మై ప్రామిస్. నాన్న యూ అండర్స్టాండ్ రైట్? ఐ డూ రా, ఐ డూ. సడన్ గా చెప్పేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. ఐ విల్ బి ఫైన్ రా, యూ టేక్ కేర్ నాన్న. వర్క్లో పడి వైఫ్ నెగ్లెక్ట్ చేయకు. షూర్ నాన్న. గుడ్ నైట్. నాన్న ఒక మాట, ఐ మిస్ యూ బోత్. పడుకోరా. 1 more year. నాన్న నువ్వేం వరీ కాకు, మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నేను ట్రిప్ కూడా ప్లాన్ చేశాను. డైనింగ్ టేబుల్ మీద ఉప్మా పెట్టాను, తిను. నువ్వు తినవా? బా
వింతైన వంటకంబు వియ్యాల వారి విందు ఓహో నాకే ముందు లలల్ల లల్ల లల్ల ఓహో లలల్ల లల్ల లల్ల ఓహో నీకు ఇష్టమని చికెన్ ఫ్రై చేస్తున్నాను. లెట్ us celebrate it. Taste it and tell me. వేస్తే పెరుగుతుందిగా. ఔరౌరా చికెన్ ఇల్లా డిన్నర్కి మటను అల్లా. ఇప్పుడు చూడు, ఔరౌరా చికెన్ ఇల్లా డిన్నర్కి మటను అల్లా. డిన్నర్కి మటను ఎలా ఉంది? గుడ్ నాన్న. వెరీ గుడ్. తిందాం పదా. కమాన్. నానా, ఏ గ్లాస్ ఆఫ్ స్కాచ్. ఓకే. నాన్న, అన్నయ్య కాల్ చేస్తున్నాడు. మాట్లాడొచ్చేసే. నన్ను అడిగితే నిద్ర వచ్చేస్తుంది, పడుకున్నానని చెప్పు. చెప్పరా. ఎనీవేస్, నాన్న సెట్ అయ్యారా? అనే అనిపిస్తుంది. కొంచెం టైం పట్టచ్చు. నువ్వు ఓకే కదా? పోరా, అసలు నాతో మాట్లాడుకో. ఏరా, అంత దూరం అయిపోయామా అమెరికా వెళ్ళాక? నాకు మాత్రం కలవాలన్నదా? ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ప్రాజెక్ట్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని ఎంత ట్రై చేస్తానో తెలుసా? మళ్ళీ ఈ విషయం డాడీకి చెప్పి ఆయనకి హోప్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏడ్సావులే, ఏదో ఒకటి చేసి రారా. ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? నేను కూడా. సరే, నాన్నకి టాబ్లెట్స్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తా. ఓకేరా, బాయ్, టేక్ కేర్. బాయ్. ఈరోజు నేను ఇక్కడే పడుకుంటా. ఐఎమ్ ఓకే నాన్న. నాకు తెలుసులే. నిద్ర పట్టట్లేదు నాన్న. అన్నయ్య గురించా? వాడు ట్రై చేస్తా అన్నాడు నాన్న ఇందాకే. ఇట్స్ ఓకే. చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా నాన్న. అమ్మ, నువ్వు, నేను, అన్నయ్య అలా కార్లో వెళ్తూ. యాజ్ యూజువల్ అమ్మే డ్రైవ్ చేసేదనుకో, చిరంజీవి పాటలు వింటూ అలా. హౌ మచ్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. దట్స్ లైఫ్. అఫ్ కోర్స్, అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అన్నయ్య జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. 20 years మనతోనే ఉన్నవాడు సడన్గా ఎలా మారిపోతాడు నాన్న? నో, అన్నయ్య మారలేదమ్మా. వాడి ప్రయారిటీస్ మారాయి. నౌ హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ, హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. అమ్మ గురించి నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు తాతయ్య చెయ్యి కూడా వదిలిపెట్టేది కాదట. తాతయ్య ఆరోగ్యం క్షీణించి హాస్పిటలైజ్ అయినప్పుడు కవర్ పెట్టారు. అమ్మ చూడటానికి కూడా వెళ్ళలేదు. తను వెళ్తే మీరు ఎగ్జామ్ సరిగా రాయరేమో అని. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో అన్నారట, చూసావా, నిన్నటిదాకా నాన్నతోటిదే లోకంగా బతికేది, ఇప్పుడు పిల్లలు పుట్టగానే కనీసం చూడ్డానికి కూడా రాలేదు, ఎంత స్వార్థపరురాలు అని.
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. మీ అమ్మ స్వార్థపరురాలే. అదే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ చేసింది సాక్రిఫైస్. ఈ రెంటిలో ఏది కరెక్ట్ అంటే ఏమో, ఐ కాంట్ సే. దట్ ఇస్ హౌ వరల్డ్ వర్క్స్. ఇప్పుడు ఇలా ఉన్నావు కానీ ఎప్పుడు ఇలాగే ఉంటావా ఏంటి? నీ దారి నువ్వు చూసుకోవు. హహా, నా లైఫ్లో ఎవరు వచ్చినా మా నాన్నే నా ప్రయారిటీ. అది చూద్దాం. చూద్దాం చూద్దాం. నాకు ఒక ఐడియా. అసలు పెళ్ళే చేసుకోకపోతే, ఏ నన్లాగో మాతాజీలాగో మారిపోతే? ముందు పొద్దుటే లేవడం నేర్చుకో, ఆ తర్వాత మాతాజీగా మారదు గాని. రేపైనా లేపుతావా లేదా?